ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన దినంలో దేవుడు మనతో ఉండి మన అన్ని పరిస్థితులలోనూ మనకు తోడయండి మనలను నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ దినము దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైనా ఒక కార్యం చేయమని చెప్పినప్పుడు మనము విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు తప్పకుండా ఆ పని సఫలమవుతుంది. మనకు తోడై ఉండే దేవుడు ఆయన తాను ఇచ్చినటువంటి మాటను వినినప్పుడు ఆయన మన పట్ల ఎంతో కృప చూపి మనల్ని విజయ పథంలోకి నడిపిస్తాడు. యెహోషువను చూసినట్లయితే యెహోషువతో ప్రభు అంటున్నాడు, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీకు అప్పగించుచున్నాను అని చెప్పాడు. అప్పుడు అంతకుముందే ఏం జరిగింది? 7వ అధ్యాయం అంతట్లో మనకి ఏం జరిగింది అంటే, హాయి మీదికి ఎంతో ధైర్యంగా ఈ ఇశ్రాయేలీలందరూ కూడా బాగా యుద్ధానికి వెళ్ళారు, సన్నద్ధులే. కానీ ఏం జరిగిందంటే హాయి చేతిలో ఓడిపోతున్నారు. వాళ్ళు అనుకున్నారు 2-3 వేల మంది పోతే చాలు, మేము హాయిని పట్టుకోవచ్చు అనుకున్నారు. కానీ ఏమైంది? వారు హాయి ఎదుట నిలవలేకపోయారు. అప్పుడు వారికంతా కూడా గుండెలు కరిగి నీరైపోయాయంట. యెహోషువ అయితే తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొంచు గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నారు. మమ్మను నశింపజేయనట్లు వీళ్ళ చేతికి అప్పగించడానికి మమ్మల్ని యొర్దాను నువ్వెందుకు దాటించావు ప్రభా? మా మీద కనికరించు. మరి మేము ఈ విధంగా ఓడిపోతున్నామే, ఎలాగా? మేము నీ ఘనమైన నామమును గురించి చేయాలి కదా, మేము ప్రార్థన చేయాలి. మరి మేము ఏం చేయాలి? మేము మా గురించి ఇట్లా ఓడిపోయామని తెలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని చుట్టుకొని మమ్మల్ని భూమి మీద ఉండకుండా తుడిచివేస్తారు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ప్రభు వారితో చెప్పాడు, మీరు ఎందుకు ఇట్లా ఏడుస్తూ ఉన్నారు? మీరు విధేయత చూపించలేదు, అవిధేయత చూపించారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. మీరు శాపగ్రస్తులు, అందుకే మీరు ఓడిపోతున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు వారు ఇంకా సమస్తమును కూడా కనుగొన్నప్పుడు వారికి ఆకాను అనే వ్యక్తి ఏ విధంగా శపితం చేయబడిన దానిలో తీసుకున్నాడు. కాబట్టి ఆ కుటుంబాలు అన్నీ, అతని యొక్క కుటుంబం అంతా కూడా మరి నశించిపోయేలాగా మరి దేవుడు వారిని శపించాడు. వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టబడి మరి వారు చంపబడ్డారు. మరి యెహోవా కోపము ఆగిన తర్వాత ప్రభు యెహోషువతో మాట్లాడుతున్నాడు, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్మను. అంటే ఈసారి తప్పకుండా మీకు గెలుపు వస్తుంది, ఎందుకంటే మీ దగ్గర శపితమైనది ఉన్నది. అందుకే మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి విరోధంగా అవిధేయతతో మనము ఏమీ చేయకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఆయన ఇశ్రాయేలీల పక్షంగా చేసినటువంటి ఆ గొప్ప యుద్ధమును చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి యుద్ధం అది. దేవుడు వారికి ఒక ప్లాన్ ఇచ్చాడు. హాయికి డైరెక్ట్గా వెళ్ళొద్దు, అయితే నీవు కొంతమందిని ఒకవైపు, కొంతమందిని ఒకవైపు పెట్టాలి, మరి కొంతమందిని పట్టణం మీదకి వెళ్ళాలి, పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. మిగతా వాళ్ళు దూరంగా ఉండి మాటుగాండులాగా ఉండాలి. మరి యెహోషువ కూడా వాళ్ళల్లో ఉంటాడు. అయితే వీళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి, అంటే ఓడిపోతున్నట్లుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. ఆ విధంగా వాళ్ళు పారిపోతున్నట్లు నటించినప్పుడు హాయి పట్టణంలోని వారంతా, రాజు, ఆ ప్రజలు అందరూ కూడా వాళ్ళని వెంటబడి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ పట్టణాన్ని మీరు పట్టుకోవాలి, తగులబెట్టాలి. అది దేవుడు చెప్పినటువంటిది. ఆ విధంగానే వారు చేశారు. అయితే దేవుడు ఇంకొక మాట చెప్పాడు. యెహోషువకి ఏం చెప్పాడంటే, నువ్వు ఒక ఈట తీసుకొని ఆ ఈటను వారి వైపుకు చాపాలి, ఆ యుద్ధం అయిపోయే వరకు చాపాలి అని చెప్పినప్పుడు మరి యెహోషువ తను ఈటను
హాయి వైపుకు చాపాడు. మరి ప్లాన్ ప్రకారమే జరిగింది. వారు రాజుతో సహా జనులు అందరూ కూడా ఒక్కరు కూడా నిలవకుండా అందరూ ఆ శత్రువుల వెంటపడి ఇశ్రాయేలీల వెంటపడి వచ్చేశారు. అయితే అదే సమయంలో అవతల నుంచి వేరే గుంపులు వచ్చి ఆ హాయి పట్టణాన్ని తగులబెట్టినప్పుడు వారు కొంత దూరం వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ పట్టణం తగలబడిపోతా ఉంది. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే లోపలనే రాజును పట్టుకున్నారు, ఇంకా అందరిని కూడా పట్టుకున్నారు. ఆ విధంగా వాళ్ళు జయం పొందుకున్నారు. అయితే యెహోషువ మాత్రము తాను చాపిన చేయి దింపలేదంట. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయ వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదట. అయితే నిజానికి అతడు చెయ్యి చాపి ఆ ఈటను చాచి ఉండడము వల్లనే వారు గెలిచారా అంటే కాదు. అయితే అది దేవుని యొక్క నిబంధనకు అది గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క వాగ్దానము మరి హెల్ప్ చేసింది. ఆ విధంగా వారికి తోడై ఉన్నది. కనుక ఆ చాపబడిన ఈటె వారికి జయం ఇచ్చినట్లుగా కాదు, కానీ దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నది. అందుకే వారు జయం పొందుకున్నారు. అయితే ఇదంతా కూడా మనకు ఎందుకు ఈ విధంగా దేవుడు కొన్ని సూచనలు ఇచ్చి ఈ విధంగా చేయమని ఎందుకు చెప్తాడు? మోషే తన చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర చాపి ఎన్నో అద్భుతాలు చేయడం జరిగింది. ఆ కర్రతో ఎన్నో అద్భుతాలు. అయితే అది కర్ర యొక్క మహత్యమా అంటే కాదు, ఆ వెనక ఉన్నటువంటి దేవుని సన్నిధి దానికి కారణం. అందుకే మనము ఏ వస్తువు మీద కానీ దేని మీద కూడా మనము ఆధారపడకూడదు, విశ్వసించకూడదు. యేసయ్య నామము, ఆయన నామములోనే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఉన్నవి. కనుక మనం ఆయన నామంలోనే సమస్తము పొందుకుంటూ ఉన్నాము. అనేక అద్భుతములు మన జీవితంలో జరిగిన అవన్నీ కూడా ఆయన నామ ఘనత, ఆయన నామ గొప్పతనం వల్లనే, అంతే తప్ప ఇంకే దేని వలన కూడా కాదు. మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, నీకు దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధం అనేది మరి పూర్తిగా ఆయన యొక్క ఘనతనే, ఆయన యొక్క సన్నిధి యొక్క ప్రభావమే, ఆయన యొక్క గొప్పతనమే, మహాత్మ్యమే. కనుక మనము మిగతా వేరే వాటికి దేనికి కూడా ఆ విధమైన ఆధిక్యత ఇవ్వకూడదు. ఒక ఖర్చు ద్వారా స్వస్థత కలిగిందని, మరి ఇంకేదో నూనె ద్వారా జరిగిందని, ఇలాంటివన్నీ కూడా మనం నమ్మకుండా, మనము అవన్నీ కూడా కేవలం వస్తువులు, ఒకవేళ అవి మనకు పరికరాలుగా వాడబడవచ్చు, అంతే తప్ప దానిలోనే మనకు దేవుని యొక్క అద్భుతాలు దాని ద్వారానే జరుగుతున్నాయని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుని యొక్క సన్నిధి మహాత్మ్యం గలది. ఆ దేవుని కృపచేతనే మనం ఏదైనా పొందుకుంటున్నాము. మనకు ఆయనకు ఏది కూడా అడ్డు రాకుండా మనం చూసుకుందాం. దేవునికి విధేయత చూపడం, దేవుని వాక్యమునకు, దేవుడిచ్చినటువంటి వాగ్దానములను నమ్మి వాటిని చేతపట్టుకొని ప్రార్థన చేయడం, ఇది మాత్రమే మనం చేయవలను. దేవుడు మనల్ని దీవించునుగాక, ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దయగల దేవుడు తండ్రి. మా ప్రభువా, నీవు మాతో ఉన్నందుకే, నీ యొక్క మా సన్నిధి మాతో ఉంటేనే, నీవు మాకు తోడై ఉంటేనే సమస్తము మాకు జరుగుతుంది. ఏ మేలైనా ఏ అద్భుతమైన మా జీవితంలో జరగాలంటే అది కేవలము నీ యొక్క కృప ద్వారానే జరుగుతుంది. కాబట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రం చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవ, అద్భుతములు చేయి దేవుడవని మేము నమ్ముతున్నాము. అయితే ప్రభా, నీకు గాక మరి దేనికినూ కూడా మేము ప్రాధాన్యత ఇవ్వకుండా మాకు సహాయం చేయండి. అది మాకు విగ్రహం అవుతుంది. అలా కాకుండా మాకు సహాయం చేయండి. విధేయత చూపడమే మేము చేయవలసింది. నీ వాక్యం నాకు విధేయత చూపాలి, నువ్వు చేయమన్న పని చేయాలి, అంతే ప్రభా. అలాంటి కృపను మాకు అనుగ్రహించమని, నీ వాక్య ఆధారంగానే మా యొక్క జీవితాలు ఉండాలి.
నీ వాక్య ఆధారంగానే మేము నడుచుకోవాలి. దాని కొరకే మేము నీ పైన ఆధారపడుతున్నాము. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినమంతయు మాకు తోడైనండి. మా ప్రయాణాలలో క్షేమంనివ్వండి, భద్రతనివ్వండి. మమ్మల్ని క్షేమంగా నడిపించండి. మా తండ్రి, మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మేము చేసే ప్రతి పని కూడా ఉత్తమంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మరి యవన బిడ్డలందరూ కూడా విద్యార్థులు చదువుకుంటున్నారు, పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి నాయన. ఎంతో కష్టపడి పరీక్షలు రాశారు నాయన. తప్పకుండా మీరు ఫలితం చూపిస్తారు కాబట్టి మేము నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి పట్ల నీకు కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, మరి నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి. శోధనలకు తావివ్వకుండా వాళ్ళని కాపాడండి తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, నిరుద్యోగ సమస్య వల్ల ఎంతోమంది నాయన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ప్రభా. కనికరం చూపించి ప్రతి ఒక్కరికి ఒక మార్గం చూపించండి. ఏ చిన్న పని అయినా సరే ప్రభా, ఎంతగానో వృద్ధికరం చేయగలిగినటువంటి దేవుడు తండ్రి, సహాయం చేయండి నాయన. అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి విడుదలనిచ్చి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమంది నాయన అనేక సమస్యలలో ఉన్నారు, ఎంతగానో కృంగి ఉన్నారు. వారిని అందరినీ లేవనెత్తండి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగి ఉన్నారో వారిని కూడా లేవనెత్తి వారి ఎదుట మంచి మార్గంలో చూపించి ఆ యొక్క బిజినెస్ పునరుద్ధరింపజేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దయతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు కాపాడండి. అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా, వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు ప్రభా. కుటుంబ సభ్యులకు ఎంతగానో దుఃఖము, ఎంతగానో వేదన, ఆందోళన ఉన్నది. దయ ఉంచినైనా ప్రతి ఒక్కరిని నెమ్మదిపరచండి. ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. భయంకరమైన వ్యాధులతో బాధపడేవారు అనేక మంది ఉన్నారు. క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు కొంతమంది. మా తండ్రి, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవారు మా ప్రభా, మరి బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీల వ్యాధులు అన్నిటిని ప్రభా దయ ఉంచి స్వస్థపరచండి ప్రభా. తీవ్రమైనటువంటి ఆవేదనతో, దుఃఖంతో, భారంతో ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. సర్జరీలు గుండా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలంనిచ్చి వారందరూ కూడా క్షేమంగా ఆ సర్జరీ గుండా బయటికి రావడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి నరాల సంబంధిత వ్యాధులన్నిటి నుంచి కూడా యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. పనిచేయని కిడ్నీలు యేసునామములో పనిచేయను గాక మా ప్రభా తండ్రి. ఎంతమంది మరి రకరకాల తలనొప్పులతో బాధపడుతున్నారు, మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతున్నారు, షోల్డర్ పెయిన్, నేను కండరాలలో నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మరి సమస్తమైన నొప్పుల నుంచి కూడా విడుదల యేసునామములో కలుగును గాక. దేవా, నీవు అద్భుతాలు చేస్తావు కాబట్టి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము, సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. యుద్ధ వాతావరణం ఉన్నది మా తండ్రి. ప్రతి చోట కూడా మీ యొక్క శాంతిని, సమాధానమును కుమ్మరించండి దేవా. మా ప్రభా తండ్రి, ఎవరు కూడా నాయన మరి అభయంకరమైన పరిస్థితులలో ఉండాలని కోరుకోరు. కానీ తండ్రి, మరి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళని అందరినీ మీరు కనికరించి కాపాడి క్షేమంగా, ఆరోగ్యంగా వాళ్ళని కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా. శాంతిని సమకూర్చండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. మరి యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి దేశంలో నాయన ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ, ఆస్తులు కోల్పోతూ, నష్టపోతూ ఉన్నారు, ఆప్తులను కోల్పోతున్నారు, దుఃఖంతో ఉన్నారు తండ్రి. ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. దయామేడమైన తండ్రి, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుము తండ్రి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని తెలుసుకునేలాగున సహాయం చేయండి. మార్పును తీసుకురండి ప్రభా. మీరు మాత్రమే చేయగలరు తండ్రి. ప్రభానైనా మీరే సహాయం చేసి మరి మీ మార్గంలో ఉన్నతమైనవి, మహిమగలవి ఆ విధంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి భయంకరమైన వ్యసనాలకు గురై ఉన్నటువంటి అనేక మందిని వాటిలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అయితే ల్యాండ్ సమస్యలతో, లీగల్ సమస్యలతో ఉన్నారో
ఆ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. మా తండ్రి, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి ప్రార్థించి ప్రభా, వ్యాజ్యమాడి వాళ్ళకు న్యాయము తీర్చే దేవుడు. వాళ్ళు ప్రార్థిస్తుండగా మీరు ప్రార్థన అంగీకరించమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఉద్యోగ జీవితాలలో సమస్యలు కలిగిన వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభా, అవమానాలకు గురవుతున్న వారు, నిందలకు గురవుతున్న వారిని దయ ఉంచి వారిని లేవనెత్తమని ప్రభా, మరి వారికి కృంగుదలలో నుంచి లేవనెత్తండి. వారి యొక్క పరిస్థితులన్నీ మార్చి శాంతిని సమకూర్చమని వేడుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగంలో చేరడానికి ఆర్డర్స్ కూడా రాకుండా ఎదురు చూస్తున్నటువంటి వారు తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, సమస్యలున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారి సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, కుటుంబాలలో కలతలు లేకుండా సంతోషమును సమాధానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా దేశంను దీవించండి. దేశంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరినీ కూడా దీవించి అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అందరూ కూడా నేను తెలుసుకోవాలి ప్రభా. ఎంతోమంది నేను తెలుసుకొని వాళ్ళు ఉన్నారు. వారందరి పట్ల మీ యొక్క కృప చూపించమని వేడుకొంచున్నాం. సేవకులను దీవించండి ప్రభా. వారు చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించండి. ఎంతోమంది మందిరాలు కట్టించుకుంటున్నారు తండ్రి. ఆ మందిరములన్నీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా కట్టబడినట్లుగా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఇది నా బర్త్డేలు, వివాహదినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి వారి యందు మీ యొక్క కృపను కుమ్మరించండి. శాంతిని, సమాధానం అనుగ్రహించండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.